అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి క్వెషన్ నంబర్ 27. ఇది సినానిమ్స్‌కి సంబంధించినటువంటి ప్రశ్న. దీనికి 4 మార్కులైతే కేటాయించబడడం అయితే జరిగింది. ఇందులో ఏంటంటే 4 అండర్‌లైన్ చేయబడినటువంటి పదాలని ఇక్కడ ఇవ్వబడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటితో జతపరచాలి. అది కూడా సమానార్థాలని కలిగి ఉండాలి. ఇందులో మనం సింపుల్‌గా ట్రిక్స్ అనేవి చెప్పుకుందాం ముందు. ఆ ట్రిక్స్ అనేవి చెప్పుకొని అండ్ ఫర్దర్‌గా వాటి యొక్క అర్థాలు ఇయన్నీ కూడా చూద్దాం. ఎలా సింపుల్‌గా మనం ఈ ట్రిక్స్‌ని ఉపయోగించి సినానిమ్స్‌ని ఈజీగా కనుక్కోగలం అనేది చూద్దాం. చూడండి, టోటల్‌గా మనకేదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్లేలిస్ట్‌లో పొందుపరచబడి ఉన్నాయి. సింపుల్‌గా మీరు ఈజీగా ప్లేలిస్ట్ ద్వారా ఏందంటే టోటల్‌గా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఐకార్డ్స్ అనేవి మీకు ఇక్కడ వస్తూ ఉంటాయి. ఈ విధంగా వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ మీరు ఏవైతే వీడియోస్ ఉన్నాయో టోటల్ అంతా అన్ని లెసన్స్, గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఐకార్డ్స్‌లో ఉంటాయి. ఎండ్ స్క్రీన్స్ అంటే చివర్లో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదు మాకదంతా తెలీదండి అంటే సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 27వ ప్రశ్న 4 మార్కులకు ఉంటుంది. చూడండి, ఫ్లాష్ అనేది ఒకటిచ్చాడు. డిసప్పియర్డ్ ఒకటిచ్చాడు. షీక్స్ అని ఇచ్చాడు. బినీత్ అని ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరు సఫిక్స్ యొక్క సహాయాన్ని తీసుకోవాలి. ఈ సఫిక్స్‌లు ఏంటి? సఫిక్సెస్ యొక్క సహాయం అనేది మనం తీసుకోవాలి. అదే ఇక్కడ మనం వాడేటటువంటి ట్రిక్స్ అన్నమాట. సఫిక్సెస్ అంటే తోకలు. ఈడి, ఎస్, ఐఎన్‌జి ఈ విధంగా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి ఏందంటే ఈజీగా మనల్ని గుర్తుపట్టడానికి ఏవైతే సినానిమ్స్ ఉన్నాయో అవి గుర్తుపట్టడానికి మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ ఈడీ గుర్తుపెట్టుకోండి, ఎస్ గుర్తుపెట్టుకోండి, ఐఎన్‌జి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. డిసప్పియర్డ్‌లో ఈడీ ఉంది కదా! ఇక్కడ కూడా ఈడీ ఉన్నది చూడండి, వానిష్డ్. డిసప్పియర్డ్ అంటే వానిష్డ్, మాయమవడం. షీక్స్ అంటే కేకలు. స్క్రీన్స్ అన్న కేకలే. ఎస్ మ్యాచ్ అయిందా చూడండి. ఈడీ మ్యాచ్ అయిందా చూడండి. కాబట్టి ఆ విధంగా మనం చాలా సింపుల్‌గా ఏం చేయొచ్చంటే వీటినైతే కనుక్కోవచ్చండి. సులభంగా మనం కనుక్కునవచ్చు ఆ విధంగా. కాబట్టి ఈ సఫిక్సెస్ సహాయంతో ఇక్కడ చివర్లో ఎస్ ఉంది. షీక్స్ అండ్ ఇక్కడేమో స్క్రీమ్స్. ఎస్ అనేది ఉంది. ఇక్కడ చూడండి ఈడీ ఉందా? అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ అని దాన్ని మ్యాచ్ చేయడానికి ఇక్కడ కూడా ఈడీ అనేది ఉంటుంది. డిసప్పియర్డ్ అంటే వానిష్డ్, మాయమైపోవడం. షీక్స్ అంటే కేకలు, స్క్రీమ్స్ అన్న కేకలే. ఇక మనకు ఫ్లాష్ అంటే తెలుసు. ఫ్లాష్ లైట్ వాడుతూ ఉంటాం. స్పార్కిల్ అంటే ఏందంటే మిరుమిట్లు గొలవడం ఆ విధంగా అనమాట. బినీత్ అంటే అండర్, కింద అనేటటువంటి మీనింగ్ ఉంది. ఇదే విధంగా మీరు ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా మీరైతే చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు రిగార్డెడ్ ఉంది, ఈడీ ఉంది. ఓకే. డ్రేపుడ్ ఉంది, ఈడీ ఉంది. ఇక్కడ చూడండి 2 ఇచ్చాడు. కాబట్టి 50-50 ఛాన్సెస్ అనేవి మనకైతే ఉంటాయి. రిగార్డెడ్ అంటే ఏందంటే వ్యూడ్ అని అర్థం. చూడండి, ఈడీ ఉంది. డ్రేపుడ్ అంటే అలంకరించడం, అడార్న్డ్ ఈడీ ఉందా? ఆ విధంగా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి మనం అయితే చేసుకోవచ్చు. లార్జ్ ఇక మిగతా వాటిల్లో మనం లార్జ్ అంటే పెద్దదని తెలుసు. యూజ్ అంటే పెద్దది అని మనకి తెలుసు. రిజెంబుల్ అంటే పోలిక, ఒకేలాగా కనబడడం, అపియర్ లైక్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా మనమైతే చూడండి, ఇక్కడ చూడండి అకంపెనీడ్ ఉందా? అకంపెనీడ్ అనేది ఉందా? ఆ విధంగా అనమాట. ఈ విధంగా మనకేందంటే ఈజీగా మనం దర్జాపులుగా ఇప్పుడు 4 మార్కులు ఉన్నాయి. 1 మార్క్ వచ్చినట్టే కదా! కాబట్టి ఈ విధమైనటువంటి ఏవైతే ట్రిక్స్ ఉన్నాయో వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇన్ఫార్మ్ గూడా ఇక్కడ ఇంగ్లీష్‌లో ఫాలోయింగ్, బర్నింగ్ ఇట్లాంటివి ఉన్నాయి గదా! కాబట్టి ఇవి మనం
కొంత అన్ని రైట్లు అయిపోతాయని అనట్లేదు. కానీ మనం ఏందంటే కొంత తెలిసుంటే ఈ ట్రిక్స్ ద్వారా ఏందంటే ఇంకొంచెం ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏవైతే సినానిమ్స్ ఉన్నాయో టోటల్ లిస్ట్ అనేది చూద్దాం. ఫ్లాష్ అంటే స్పార్కి, మెరుపు అనమాట. డిసపియర్డ్ అంటే వానిష్డ్, అదృశ్యమైపోవడం. స్ట్రీక్, స్క్రీన్స్ అంటే కేకలు. బినీత్ అంటే అండర్, కింద అని అర్థం. రిమైండ్ ఇక్కడ ఏంటంటే వెంట ఆన్ అంటే కొనసాగింది అనేటటువంటి అర్థం అనమాట ఇక్కడ. సెలక్షన్ అంటే చాయిస్, ఎంపిక. షెల్, షట్, మూసుకుపోయింది. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ అనమాట, మనకిచ్చిన దాన్ని బట్టి. నేటివ్, లోకల్, నేను లోకల్, పక్కా లోకల్ అని అంటుంటాం కదా, స్థానికమైన అని అర్థం. క్విక్లీ అంటే వేగంగా, ఫాస్ట్ అన్న వేగంగా. సర్టెయిన్, ష్యూర్, ఖచ్చితమైన. హ్యాబిట్స్, ప్రాక్టీస్, అలవాట్లు అని అర్థం. సిల్వెట్స్ అన్న స్ట్రీమ్ అన్న ఒకటే ప్రవాహం, అదేంటంటే కాంటెక్చువల్ అనమాట. రిగార్డెడ్, వ్యూడ్, చూశాడని. డ్రేప్డ్, అడాన్, అలంకరించడం అని. లార్జ్ అన్న యూజ్ అన్న పెద్దది. రిజెంబుల్ అంటే అపియర్ లైక్, అలా పోలి ఉండడం, కనబడ్డ. అకంపెనీడ్ అంటే అటెండెడ్, అటెండెడ్ అంటే వెంట తోడుగా వెళ్ళడం. స్వానిన్, సౌండ్ డిక్లరేషన్, ప్రమాణ స్వీకారం చేయడం అనమాట. ప్లెడ్జ్డ్, ప్రామిస్డ్, వాగ్దానం చేయడం. డివోట్, కమిట్ అంటే అంకితం అవ్వడం. డివోటెడ్ అంటే అంకితం అవ్వడం. డిస్ప్లే అంటే చూపించడం. షో అన్న ఒకటి. ప్రెసిషన్, యాక్యురసీ, ఖచ్చితత్వం. లాయల్టీ అన్న, డివోషన్ అన్న ఏంటంటే నిబద్ధత కలిగి ఉండడం. ఫెయిల్లీ, జస్ట్లీ, అదిగోండి ఎల్వై ఉన్నా కానీ ఎల్వై అనేది వస్తుంది, ఇందాక మనం మిస్ అయింది. సఫిక్సెస్ అన్నమాట. ఈడీ కానీ, ఎస్ కానీ, ఇన్ కానీ అండ్ ఎల్వై, వీటి వల్ల ఈ యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అవుతూ ఉంటే జాగ్రత్తగా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఫెయిల్లీ అంటే జస్ట్లీ, న్యాయంగా. అసెండింగ్, క్లైంబింగ్, ఎక్కడం. బ్లేజింగ్, బర్నింగ్, దహనం అవడం. లెడ్జ్, సిల్ అంటే అంచు అని అర్థం అనమాట. ప్రీవియస్, ప్రిసీడింగ్ అంటే అంతకుముందు ఉన్న అనేసి. అన్ఫార్చునేట్లీ, ఎల్వై. రిగ్రెటబుల్లీ, దురదృష్టవశాత్తు. లయబుల్, అకౌంటబుల్. బుల్బుల్, బాధ్యత గల. ఎన్హాన్స్, ఇంక్రీజ్, పెంచడం. ఇమాజినేషన్, ఐడియా, ఊహ. హాస్పిటాలిటీ, వామ్ రిసెప్షన్, ఆతిథ్యం ఇవ్వడం. న్యూమరస్, మెనీ, అనేకమైన. వ్యాలర్ అంటే సాహస కృత్యాలు, వార్ రిలేటెడ్ స్టోరీస్ అనమాట. డెకరేటెడ్ అంటే అవార్డు, సత్కరించడం, అవార్డును ప్రదానం చేయడం. స్పెక్టకిల్ అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం, షాకింగ్ సీన్ అనమాట. చిన్స్ అంటే గ్యాప్స్, చిల్లు. ట్రికిల్డ్, డిజిల్డ్, చుక్క చుక్కగా వర్షాలు పడ్డాం. వర్షాలు అంత పెద్దగా కాకుండా చుక్క చుక్క పడ్డాం. ఆఫ్ అంటే క్విక్లీ టుక్ ఆఫ్, వెంటనే తొలగించారు అనేసి. గ్రాడ్యువల్లీ, ఎల్వై అంటే ఇక్కడ కూడా మనం ఇందాక చూసాం కదా అట్లా అనమాట, నెమ్మదిగా అని. క్రెప్ట్, బ్లైడ్, నెమ్మదిగా జారుకోవడం అట్లా. ఓవర్వెల్మింగ్, ఎనామస్, భారీ. డిజైర్ అంటే విష్, కోరిక. గ్రీవింగ్, మోర్నింగ్ చూడండి విలపించడం. ఇలాంటిది ఒకటి తగిలిద్దండి ఖచ్చితంగా, అదిగోండి ఇంఫామ్ అట్లా వస్తాయి. కాంట్రారీ, ఆపోజిట్, వ్యతిరేకంగా. పేల్, ఇల్, అస్వస్థగా. పేల్ అని ఎందుకు అస్వస్థత అయిందంటే రక్తం లేకుండా ఉంటే పాలిపోయిద్ది చర్మం, తెల్లగా ఉన్నారనుకుంటారు వాళ్ళు అమ్మాయిలు, కానీ అక్కడ హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది, దాంతో వాళ్ళు ఆ విధంగా పాలిపోతారు. అంటే ఏంటంటే అర్థం అస్వస్థగా ఉన్నారు అని అర్థం. లామెంటేషన్, డిప్రెసింగ్, దుఃఖం. బ్రీఫ్, షార్ట్, సంక్షిప్తం. ఆనర్డ్, రివర్డ్, గౌరవించడం. ప్రివిలేజ్ లేదా ఫార్చునేట్ అంటే అదృష్టం. ఇన్హెరిటెడ్ అంటే టుక్ ఓవర్, వారసత్వంగా ఆస్తిని పొందడం. ప్రిపేరింగ్, మేకింగ్ అంటే తయారు చేయడం అనమాట. ఈ విధంగా ఇంగ్. రిప్లైడ్, రియాక్టెడ్, ప్రతిస్పందించాడు. ఫీల్డ్, గ్రౌండ్, పొలం. కాల్డ్, ఇన్వైటెడ్, పిలవడం. చూడండి ఈడి ఇవన్నీ ఏంటంటే మనకి తెలుగు అర్థాలు తెలుసుంటే మంచిది అనేసి. ఇది వచ్చేసి లెవెల్ 2, ఇంకొంచెం లెవెల్ పెరిగింది అనమాట ఇప్పుడు. ప్రెడిక్టెడ్, గెస్ట్. చూడండి ఈడి ఊహించడం. బిగాన్, స్టార్టెడ్, ప్రారంభించడం. యూజ్, బిగ్, పెద్దది అని. అప్రోచింగ్ అంటే కమింగ్, వస్తుంది అనేసి. రీజన్ ఆర్ రీజన్కే ఇంకో పదం అర్థం ఏంటంటే మోటివ్, కారణం. ప్లెజర్ అంటే ఆనందం, హ్యాపీనెస్. రిటర్న్ అంటే మళ్ళా తిరిగి రావడం, కేమ్ బ్యాక్. ఎక్స్క్లెయిమ్ అంటే ఆశ్చర్యంతో గట్టిగా కేకలు వేయడం, షౌటెడ్ అని. రిమైండ్ అంటే అక్కడే నిలిచి ఉండడం, పర్సిస్టెడ్. టోటల్లీ,
చూడండి ఎల్వై కంప్లీట్లీ, సాడ్నెస్, గ్రీఫ్, దుఃఖం, స్టాంగ్, గేల్, తుఫాను, ఎంప్లాయీస్ అన్న, స్టాఫ్ అన్న, సిబ్బంది అనమాట. తర్వాత హెల్ప్డ్, అసిస్టెడ్ అంటే సహాయం చేయడం, ఈడీ వచ్చింది చూడండి. బాస్, సుపీరియర్, అధికారి, కెరీర్ అన్న, జాబ్ అన్న, ఉద్యోగం అని అర్థం అనమాట. క్యూరియస్, ఈగర్, ఆసక్తి కలిగిన, వాచ్డ్, నోటీస్డ్, ఇది గమనించడం, జాలీ, చీర్ఫుల్, సంతోషంగా ఉండడం, బిగ్, హ్యూజ్, పెద్దది. చూడండి చాలాసార్లు రిపీట్ అయింది. హ్యూజ్, లార్జ్, బిగ్, లవ్లీ, బ్యూటిఫుల్, అందమైన, గిగ్లింగ్, లాఫింగ్ అంటే ఏంది, నవ్వడం, అప్సెట్ అంటే షాక్డ్, దిగ్భ్రాంతి చెందడం, రైడ్ అన్న, జర్నీ అన్న, ప్రయాణం, ఆస్క్డ్, రిక్వెస్టెడ్ అంటే అడగడం, డిక్లైన్డ్, రిట్యూల్డ్, ఆన్సర్డ్, రిప్లైడ్ సమాధానం ఇవ్వడం, థ్రిల్డ్, ఎగ్జైటెడ్ ఉత్సాహపడ్డం, సఫరింగ్ అన్న, పెయిన్ అన్న, నొప్పి అని అంటాం, క్వైట్, కామ్లీ ప్రశాంతంగా ఉండడం, కామను లేదా యూనివర్స్ అంటే సాధారణం, బ్యాక్ అంటే రిటర్న్ తిరిగి రావడం, లిఫ్టెడ్, ఈడి రేజ్డ్ ఎత్తడం, అన్న రివరెన్స్ అన్న గౌరవ భావం, స్పెక్టాక్యులర్ అన్న ఇన్స్పైరింగ్ అన్న అద్భుతమైన అని అంటాం, ఫార్మేషన్ ప్యాటర్న్ నమూనా, వూండ్ ఇంజరీ గాయం, స్పెండ్ అన్న ఎగ్జాస్ట్ అన్న ఒకటి ఖర్చు చేయడం, ప్రొఫౌండ్ లోతైన, ఇంటెన్స్ అన్న లోతైన, హర్ట్ ఇంజరీ అంటే దెబ్బ, ఇల్యూజన్ అన్న మిరేజ్ అన్న భ్రమ. మిరేజ్ అంటే ఏంటంటే ఎండాకాలం మనకి నీళ్లు ఉన్నట్టు కనబడుతుంటాయి రోడ్డు మీద, దాన్ని మిరేజ్ అంటారు, భ్రమ అన్నమాట అది. డిస్కవర్డ్, అబ్జర్వ్డ్ అంటే గమనించడం, హంగరు, ఎప్టైట్ ఆకలి. తర్వాత ట్రాన్సిటరీ ఆ టెంపరీ తాత్కాలిక, వర్చువస్ అన్న రైచస్ అన్న ఒకటి నీతిమంతుడని, లిమిటెడ్, రిస్ట్రిక్టెడ్ పరిమితం చేయడం, అలౌడ్, పర్మిటెడ్ అనుమతించడం, ఇండివిజిబుల్, ఇంటిగ్రల్ విడదీయలేని అని అర్థం, అప్రెసర్ అన్న టైరాంట్ అన్న హింసించే వ్యక్తి అని, లిబరేటెడ్ రిలీజ్ విడుదలైన, ప్రిజనర్, కాన్విక్ట్ ఖైదీ, ప్రెజుడీస్, బయాస్ పాక్షికత, థింకింగ్, పాండర్ అన్న ఆలోచించడం, ఆనర్డ్ చూడండి ఈడీ ఉంది, రెస్పెక్టెడ్ గౌరవించడం. అన్నిటికీ వస్తాయని కాదు, అదొక ట్రిక్, అది ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనించి రాసుకోవడమే. మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, దయచేసి గమనించండి, పక్కన దాంట్లో కూడాల్సిన అవసరంలా. మిస్ఫార్చ్యూన్ అన్న, ఫేట్ అన్న దురదృష్టం, ప్రెషస్ అన్న వడ్డీ అన్న విలువైన, ఎలో అన్న పర్మిట్ అన్న ఒకటి అనుమతించడం, సర్టెన్లీ, డెఫినెట్లీ చూడండి ఎల్వై ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఫర్మ్, స్ట్రాంగ్ బలమైన, ప్రజెంట్, గిఫ్ట్ బహుమతి, స్ట్రేంజ్ అన్న పెక్యులర్ అన్న ఒకటే, విచిత్రమైన, గుడ్ ఆర్ డీసెంట్ మంచిదైన, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ వాయిదా వేయడం, ఆఫెన్ ఫ్రీక్వెంట్లీ తరచుగా, ఫేమస్, వెల్ నోన్ ప్రసిద్ధమైన, ఆఫెన్ అన్న ఫ్రీక్వెంట్ మామూలుగా తరచుగా, వ్యానిష్డ్, డిజపియర్డ్ మాయమైపోవడం, ఈడి స్టిల్ అప్ టు డేట్ ఇప్పటికీ, ఎగ్జిస్ట్ సర్వై నిలిచి ఉండడం, ఎస్టింగ్విష్డ్ ఆర్పివేయడం, ట్రెడిషనల్ అన్న కస్టమరీ అన్న సాంప్రదాయ, హెరాల్డింగ్ చూడండి ఇన్ఫార్మ్ చూడండి, అండ్ సిగ్నలింగ్ సంకేతం, హాస్పిటాలిటీ ఫ్రెండ్లీనెస్ ఆతిథ్యం, విల్లింగ్ రెడీ సిద్ధంగా ఉండడం, టేల్ అన్న స్టోరీ అన్న కథ, వ్యాలర్ అన్న బ్రేవరీ అన్న ధైర్యం, లెయిడ్ బ్యాక్ అన్న రిలాక్స్ అన్న ప్రశాంతంగా ఉండడం, అడ్వెంచర్ రిస్కీ యాక్షన్ సాహసం, న్యూమరస్ అన్కౌంటబుల్ అనేకమైన, ట్రైల్స్ ప్యాట్స్ అన్న మార్గాలు, పుల్డ్ అవుట్, డిపార్టెడ్ చూడండి ఈడి బయలుదేరడం, ఆర్డెంట్ ఈగర్ ఆసక్తి గల అని, కీనర్ ఈగర్ అన్న మరింత ఆసక్తి గల అని, బ్యూటిఫుల్ చార్మింగ్ అందమైన, క్రైడ్ షౌటెడ్ అరిచాడు అని, ప్లెయింటివ్లీ సాడ్లీ చూడండి ఎల్వై విచారంగా, అట్టర్డ్ స్పోక్ జాయ్ఫుల్, చీర్ఫుల్ ఆనందం, స్ట్రైట్ ఇన్ ఏ లైన్ ఒకే సరిగా ఉండడం, ఫేసింగ్, పాయింటింగ్ చూడండి ఇంగింగ్ ఉంది. ఇలాంటివి ఒకటి పడింది అనుకోండి, 2 పడినాయి అనుకోండి, మిగతా 2 50-50 ఛాన్సెస్లోకి వెళ్తాయి. ఎప్పుడైతే అలా వెళ్తాయో ఎక్కువ మార్కులు మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. వ్యాస్ట్, బ్రాడ్ విస్తారమైన, బినీత్ విలో కింద, కంప్లీట్లీ అబ్సల్యూట్లీ పూర్తిగా, కమెండెడ్ ప్రైజ్ ప్రశంసించడం, కర్వ్ బెండ్ వంగడం, షిల్లీ షార్ప్లీ గట్టిగా చూడండి ఎల్వై అంటే ఏంటంటే ఇప్పుడు బాక్స్లో ఉండేటటువంటి ఏవైతే 6 అలా ఇస్తారు కదా, వాటితో కింద ఎల్వై మ్యాచ్ అవుతాయి. హెల్ప్డ్, అసిస్టెడ్ సాయం చేయడం, అరైవ్ రీచ్ చేరడం, సేఫ్లీ సెక్యూర్లీ సురక్షితంగా, ఫ్యూయల్ పెట్రోల్ ఇంధనం, రౌండ్ సర్కిల్ వలయం, డెడ్ ఎక్స్పర్ట్ పనిచేయడం,
ఇన్స్ట్రుమెంట్ అన్న డివైస్ అన్న ఒకటి పరికరం. సడన్లీ, అబ్రప్ట్లీ, అకస్మాత్తుగా. ఈ విధంగా అండి మనకేందంటే పైన ఇచ్చిన దాని కింద ఎల్వై కానీ, ఈడీ కానీ, ఎస్ కానీ, ఇన్ఫార్మ్ కానీ చివర్లో మ్యాచ్ అవుతాయి. అది ట్రిక్. మీకు ఇదే విధంగా ట్రిక్స్ కావాలంటే ఇక్కడ ఐ కార్డ్స్ ఉంటాయి. అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఇప్పుడు దాంట్లో నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్గా అన్ని టోటల్ 100% సిలబస్ మీకు చాలా తక్కువ టైంలో కనబడుతుంది. ఈజీగా మీరు చాలా తక్కువ టైంలో దాన్ని ఏంటంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఒక చోట ఈజీగా మీరైతే చదివేసుకోవచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.